టు బీసీ స్టడీ సర్కిల్. ఓకే, ఈ వీడియోలో గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న గురించి వివరణ ఇస్తాను. క్రింది వాటిని జతపరచుము. ఏ ఆప్షన్లో 1వ ప్రణాళిక, బి ఆప్షన్లో 7వ ప్రణాళిక, సి ఆప్షన్లో 8వ ప్రణాళిక, డి ఆప్షన్లో 12వ ప్రణాళిక అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇయర్స్తో మ్యాచ్ చేయమన్నాడు. మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఇంట్రడ్యూస్ అయినటువంటి ఇయర్ ఎప్పుడండి అంటే 1950 మార్చ్ 15న ఏం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే ప్లానింగ్ కమిషన్. ఓకే, ప్రణాళికా సంఘము 1957వ సంవత్సరంలో ఏర్పాటు చేస్తే మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ మధ్య కాలంలో జరిగిందండి అంటే 1951 టు 1956. అంటే సెకండ్ అన్న ఉండాలి, థర్డ్ అన్న ఉండాలి, ఈ రెండు కూడా వెళ్ళిపోయినట్టు ఎలిమినేషన్. నెక్స్ట్ 7th ప్లాన్ చూడండి, 7వ పంచవర్ష ప్రణాళిక. ఇండియాలో 7th 5 years ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి అంటే 1985, 90. అంటే సెకండ్ అన్న ఉండాలి, థర్డ్ అన్న ఉండాలి, సేమ్ వచ్చాయి. నెక్స్ట్ 8th ప్లాన్. 7th ప్లాన్కి చూస్తే 1985 టు 90 మధ్యలో 7వ ప్రణాళిక జరిగితే, నెక్స్ట్ 8th ప్లాన్ 1992 నుంచి జరిగిందండి, 97 వరకు జరిగింది. ఎందుకు 2 years గ్యాప్ వచ్చిందండి అంటే రాజకీయ సంక్షోభము, ఆర్థికపరమైనటువంటి బడ్జెట్ లోటు ఉండటంతో ఇక్కడ గ్యాప్ రావడం జరిగింది 2 సంవత్సరాలు. 8వ ప్రణాళిక ఆప్షన్ 4th వన్ ఉండాలండి. నెక్స్ట్ 12th ప్లాన్, 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 మధ్యలో కొనసాగింది. ఆప్షన్ C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.